అందరికీ నమస్తే. నేను మీ దర్శనాల నరేష్. ప్రస్తుతానికి మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అంబారిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ అనేది ఎస్సీ జనరల్కి రావడం జరిగింది. రిజర్వేషన్ అనుకూలించడం వలన నేను సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఊర్లో ఉన్న యువత కానీ, పెద్ద మనుషులు కానీ, మహిళలు కానీ అందరూ నన్ను మీ ఓటు ద్వారా ఆశీర్వదించి ఓటు వేసి నన్ను సర్పంచ్గా చేయాలని వేడుకుంటున్నా. నేను సర్పంచ్గా గెలిస్తే రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏ పనులు చేస్తా అనేది 10 గ్యారంటీలు ఇవ్వబోతున్నా. ఆ 10 గ్యారంటీలు కూడా ఎలా అంటే ఇలాగా బాండ్ పేపర్ 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ప్రచారం చేసే సమయంలో ఇంటింటికి నా గుర్తు ప్లస్ ఈ 100 రూపాయల బాండ్ పేపర్ ఇంటింటికి ఇచ్చుకుంటా నేను ఓటు అడుగుతా. దయచేసి అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నా 10 గ్యారంటీలు ఏంటి అంటే ఇప్పుడు సింపుల్గా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళా 10 హామీల గురించి ఒక్కొక్క వీడియో చేసి మీ ముందు ఉంచుతా. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 5 సంవత్సరాలు ఊర్లోనే ఉంటా. రెండోది వచ్చేసి ఓపెన్ బడ్జెట్. మూడోది వచ్చేసి ఫ్రీగా మినరల్ వాటర్ అందించడం. నాలుగోది ఏంటిదంటే గ్రామంలో రెండవ రేషన్ షాపు. ఐదోది వచ్చేసి బస్సు సౌకర్యం. ఆరోది వచ్చేసి వాస్తవమైన ఇంటి పన్ను మరియు నల్ల పన్ను. ఇంటి నల్ల పన్ను. ఈ వాస్తవమైన ఇంటి పన్ను నల్ల పన్ను అనేది ఏంటనేది ఇంకొక వీడియోలో పూర్తి వీడియో చేస్తా, దీని మీద అప్పుడు చెప్తా. ఏడవది వచ్చేసి ప్రతి ఇంటికి సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ. ఊర్లో ఇప్పుడు ఇంటింటికి సీసీ రోడ్లు లేవు చాలామందికి. అర్హులైన అందరికీ పెన్షన్. తొమ్మిదవది ఫ్రీ టెంట్ హౌస్. పదవది
లైబ్రరీ మరియు ప్లే గ్రౌండ్. మీరు ఓటేసి నన్ను సర్పంచ్గా ఆశీర్వదిస్తే రానున్న 5 సంవత్సరాల కాలంలో నేను ఈ 10 హామీలను నెరవేరడానికి సిద్ధంగా ఉన్నా. ఇవేంటి అనేది మరొకసారి షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 మినిట్లో. 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఊర్లోనే ఉండాలి. సర్పంచ్ అనేటోడు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఊర్లోనే ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు ఊరికి సర్పంచ్తో అవసరం పడుతుంది. ఓపెన్ బడ్జెట్, గవర్నమెంట్ నుండి వెళ్ళి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, మనం ఎక్కడ ఖర్చును పెడుతున్నాం అనేది ఓపెన్గా సభ పెట్టి చెప్పడం. ఫ్రీగా మినరల్ వాటర్, ఊళ్ళో ఒక గ్రామ పంచాయతీ నుండి వెళ్ళి ఫ్రీగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఊళ్ళో అందరికీ ఫ్రీగా మినరల్ వాటర్ ఇస్తా. నెక్స్ట్, ఊళ్ళో 2వ రేషన్ షాప్. ఒకటే రేషన్ షాప్ ఉంది, దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ మూల నుండి వెళ్ళి ఈ మూలకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుర్రు. అందరికీ బైకులు సైకిళ్ళు లేవు, అవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇంకొక 2వ షాప్ పెట్టుకున్నాం అనుకో, ఇది ఇటు ఉంటుంది, అది అటు ఉంటుంది, అందరికి సౌకర్యంగా ఉంటుంది. బస్సు సౌకర్యం, ఊళ్ళో నుండి వెళ్ళి ఒకటి జగిత్యాల్, ఒకటి కరీంనగర్, ఒకటి మంచిర్యాల, ఈ 3 బస్సులు వేపించే విధంగా నేను ప్లాన్ చేస్తా. వాస్తవమైన ఇంటి పన్ను అండ్ నల్ల పన్ను, దీని గురించి నేను సపరేట్ వీడియో పెడతా. వాస్తవం ఇప్పుడు మనం ఎంత కడుతున్నామో 1000-2000 అంతగానో ఉండదు, ఎంత ఉంటుందో నేను చెప్తా ఇంకొక వీడియోలో. ప్రతి ఇంటికి సీసీ రోడ్లు, డ్రైనేజీ. ఇప్పుడు చాలామందికి లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. ఇంటింటికి సీసీ రోడ్ మరియు డ్రైనేజీ చేస్తా. అర్హులైన అందరికీ పెన్షన్. ఊళ్ళో చాలామంది ఉన్నారు అర్హులైన వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ నేను 5 సంవత్సరాల కాలంలో పెన్షన్ వచ్చే విధంగా చేస్తా. ఫ్రీ టెంట్ హౌస్. ఈ టెంట్ హౌస్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో పెడతా, దానిలో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైబ్రరీ అండ్ ప్లే గ్రౌండ్. ఊర్లో ఎవరైనా నౌకర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తా. అట్లనే ఊళ్ళో ఉన్న యువత ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తా. దయచేసి ఊళ్ళో ఉన్న యువత మన ఇంట్లో ఉన్న అమ్మకు, నాన్నకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు ఈ వీడియోని చూపెట్టండి. పలాని దర్శనాల నరేషు గీ పనులు చేస్తారట, ఆయన ఓటేసి గెలిపిస్తే 5 సంవత్సరాల కాలంలో గీ పనులు చేస్తారట అని చెప్పండి. అట్లనే మనం అక్కడిక్కడ అడ్లు పెట్టి ఉంటాం కదా, అక్కడ కూడా